షేడ్స్ ఇది లాస్ట్ లో ఉన్నది లక్ష్మి. నా దగ్గర లక్ష్మి ఉంది, శారద, గంగా. చేస్తాయంటే వాడు వ్యవసాయంలో మనకి అవార్డ్స్ వచ్చాడు. చాలా బాగా చాలా నేను 6 years 7 years ఫ్రీగానే ఇస్తున్నాను. ఆ ఫ్లవర్ ఉంది కదండి, అవే ఫ్రూట్స్. ఎలా మన సీతాఫలకాయ ఉంటుంది కదా, సీతాఫలం ఉంటుంది కదా, లోపల ఎలా ఉంటాయి అలా ఉంటాయి. అవి నేను వాడతాను. నేను బిర్యానీలో వేస్తాను. ఆల్ స్పైసెస్ కూడా బాగానే ఉంటుందండి. ఆల్ స్పైసెస్ 2 సార్లు పెడితే చనిపోయిందండి, ఎందుకో అది సర్వైవ్ అవ్వట్లేదు. ఆ మిరాకిల్ ఫ్రూట్ లాగే. ఇది ఎగ్ ఫ్రూట్, ఎల్లో సపోటా చూసే ఉంటారు వీడియో. ఇదా కాదు ఇది ఎల్లో సపోటా, అదే మన చిలకడ దుంప. చిలకడ దుంప ఫ్లవర్. ఇది అవకాడో. గ్రాఫ్టెడ్ పెడితే కొంటాను. అది కూడా ఏదో లెమన్ ఉందండి. ఇది బాగా వచ్చింది. సినమన్ చెట్టు అది బాగా వచ్చింది. ఇదే 2 సార్లు పోయింది చెట్టు. ఇవంతా మెడిసినల్ అండి. ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ వరకు మెడిసినల్ ప్లాంట్స్. కాదు ఇవి వద్దు అవి ముద్దు. లక్ష్మి నాటేది. అబ్బా ఇవి కూడా అంటే నాకు తెలియదు కానీ మొక్కలే తెచ్చారు. ఎప్పటికి వస్తాయి? ఐ డోంట్ థింక్ సో. సమ్మర్ పోతే అనుకుంటా దుంపలు తీసి దాచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇదే నేను బాగా వస్తాయి అవి ఎప్పటికి ఉంటాయి. ఎండాకాలం చాలా బాగుంది. ఎండాకాలం బాగా పోలు ఉంటదండి కానీ భలే వచ్చు బీడే. ఇంకా పోలు ఉంటుంది కానీ బరువుగా ఉంటుంది. బాగా ఫ్లవరింగ్ ఉందని బట్టలు అది ఫ్లవర్ కూడా ఎట్లుందంటే పియోనీ ఫ్లవర్ ఆ టైప్ ఉంది. టొబాకోస్ ఉంది. టొబాకోస్ ఉంది. ఫ్లవర్ పెట్టారు. ఇది అయిపోయే వరకు ప్లాన్ వచ్చేస్తుంది. అబ్బా అసలు ఆ ప్లాంట్ ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇదంతా ఫ్లవరింగ్ సెక్షన్ అండి. అసలు ఈ కలరు ఏమన్నా బాగుందా అసలు? ఏది ఇదా? ఎల్లో సౌండ్ వస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగే ఉంది కలర్. అది ఆ టెక్స్చర్. నీకు ఇంట్రెస్టేగా. నేను పింక్ తెచ్చాను. పర్పుల్ ఇది ఒకటి. రెడ్ కూడా ఉంటుంది అక్కడ. రెడ్ అక్కడ కనపడుతుందా? అవునవును. ఇందులో ఇలాగే ఉంటుంది. స్వీట్ ఆల్మండ్. ఎంత బాగుంది. పర్పుల్ లైట్ ఎల్లో. పర్పుల్ కూడా ఉంటుందా? అది పర్పుల్. ఇది ఇదిగో ఇందులో పింక్ కూడా ఉంటుందండి. ఇది ఫ్లవర్. ఇక్కడ ఇది పన్నీర్ పన్నీర్ దీంతోనే తయారు చేస్తారు. అవునా? ఓకే. ఇంకా చాలా బాగుంటుంది. అవి చూస్తుంటే ప్రాణం అంతా ఇంత మంచిది. చాలా బాగుంది. ఫ్లవర్ ఫ్లవర్ మిస్ అయిపోయింది. అక్కడ పైన నేను నిన్న నర్సరీలో చూసాను. అది నర్సరీ మేళాలో వాళ్ళు చెప్పట్లేదు ఎంత అడిగిన పేరు. వీటి కోసం అనే స్పెషల్గా ఒక్కో దానికి 3 కలర్స్ గ్రాఫిక్. ఇగో ఇది కూడా 3 కలర్స్ ఉన్నాయి కదా. ఈ కొమ్మ తీసి ఇది వస్తే చెట్టు ఎదగనివ్వదు, పువ్వు రాదు. మొత్తం బలమంత ఇదే తీసేది. ఇప్పుడు చూసావు వీడియోలో పెట్టారా? వీడియో కాదు ఇప్పుడు
హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను కిరణ్ గారి ఫామ్కి రావాలని. ఈరోజు కుదిరింది నాకు. వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను, మోటివేట్ అయ్యాను. కొన్ని ఐడియాస్ తీసుకొని మా ఫామ్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాను. సో వెరీ బ్యూటిఫుల్ అండి. వీఆర్ బ్లెస్డ్ టు బీ హియర్. More than us, Kiran Garu is really blessed to maintain such farm. We had a very good time andi. A must visit farm, I can say. Thank you andi. హలో అండి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నా పేరు శివాని. నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి కిరణ్ గారి ఫామ్ చూడాలి విజిట్ చేయాలి అని చాలా రోజుల నుంచి. అది ఈ రోజు రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వారి గార్డెన్ నుంచి ఎన్నో రకాలు నేర్చుకున్నామండి. మేము కూడా ఎన్నో ఐడియాస్ చాలా బాగున్నాయి తనవి. మేము కూడా ఇంప్లిమెంట్ చేయాలి మా ఫామ్స్లో అన్నట్టుగా వచ్చాము. ఓకే అండి, చాలా బాగుంది కిరణ్ గారిది. అబ్జర్వేషన్ చాలా బాగుందండి. ముందు మీ ఏదో ఆ ఇనిషియల్ ఎట్లా పెట్టారనే దాని గురించి, ఆ పేరు ప్రకారం కంటే గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మేము ఎక్కడ బాలాజీనగర్ నుంచి రావడం జరిగింది. ఈజ్ ఫ్రమ్ సైనిక్పూర్ ఏరియా. లాంగ్ డిస్టెన్స్ అయినా సరే మా పాప ఇంట్రెస్ట్తో తీసుకుని వచ్చింది. కాకపోతే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంట్లోనే గార్డెనింగ్ ఉంది, కానీ దానిని ఇంకా ది బెస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ట్రాక్ అయితే మీ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. మీరు ఇదే టెంపోలో మరింత గార్డెనింగ్ ఇంకా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మీ కృషిని అభినందిస్తూ ఉంటున్నాం మేడం. థ్యాంక్ యూ ఫర్ దిస్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. నేను బేరంగూడ నుంచి వచ్చాను. నాకు ఇటువంటి అవకాశం దక్కినందుకు ఎస్పెషల్లీ ఫస్ట్ మన కిరణ్ మేడం గారికి, నెక్స్ట్ మా మిస్సెస్ అయిన పద్మజ గారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. నాకు కూడా అభిలాష ఉంది. ఈ అభిలాష ఏంటంటే ఆవిడ సౌత్ ఇండియాలో ఈ మధ్య కొంచెం ఎంటర్ చేశాను, చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఒక సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది పార్ట్ అని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంకా మేడం గారిని ఆవిడ కృషికి అభినందిస్తూ ఇలా చాలామందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటూ, ఇదే ఇన్స్పిరేషన్తో మేము కూడా ఏదైనా చేయాలని ఒక దృక్పథంతో ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ ఇన్స్పిరేషన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది గార్డెనింగ్ మనం కూడా అందరం అలా చేయాలని అందరూ మంచి అవకాశం అందరికీ ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాం మేడం. అవకాశం అందరికీ ఎవరు పిలిచి మొక్కలన్నీ దగ్గరుండి చూపించి, అది కాకుండా నెల మొక్కలు పంచి పెట్టడం ఏంటి, అంత ఓపిక ఎప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఓపికగా చూపించడం ఏంటి, మళ్ళీ మాకు భోజనాలు పెట్టడం ఏంటి, ఇదంతా ఎవరి వల్ల కాదండి, కిరణ్ గారి వల్ల అయ్యింది. అందరం థ్యాంక్ యూ చెప్తాం కిరణ్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా 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 కృతజ్ఞతలండి.